గేమ్ చేంజర్ సినిమాని థియేటర్లో మాత్రం ఫెయిల్ చేసిన ఆడియన్స్ ఖచ్చితంగా కనీసం ఇప్పటికైనా అంటే బుద్ధి తెచ్చుకొని చూడాలి అని చెప్పేసి అయితే ఎవరైతే అంటే యాంటీ ఫ్యాన్స్ కానీ ఎవరైనా కూడా ఎవరైతే బాగా ట్రోల్ చేశారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ అవుతుంది. ఇప్పటికైనా ఆ సినిమా వాల్యూ మీకు అర్థం చూడండి ఒకసారి అంటున్నారు. మీరేం చెప్తారు? మరి ఖచ్చితంగా గేమ్ చేంజర్ సినిమాకి వచ్చిన నెగిటివిటీ అండ్ దానికి వచ్చిన పైరసీ ఏదైతే ఉందో దానివల్ల చాలా మందికి సినిమా అయితే రీచ్ అవ్వలేదన్నమాట. సో యూత్కి మట్టుకి ఆ పైరసీ అనేది రీచ్ అయింది. అది వాళ్ళు చూసేశారు ఎట్లాగోట్లా, అట్లానే థియేటర్లో కొంతమంది చూశారు, అంతా బాగానే ఉంది. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మూవీ ఎక్కువ మంది ఆడియన్స్కి రీచ్ అవ్వలేదు. సో మరి ఓటీటీలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా గేమ్ చేంజర్ అయితే ఒక మంచి రిజల్ట్ తీసుకొస్తుంది. అరే మనం తప్పుగా రివ్యూలు చదివామా, ఇక్కడ నుంచి రివ్యూలు చదవకుండా వెళ్ళాలి అనే ఒక థాట్ని అయితే తీసుకొస్తుందని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా. ఎందుకంటే ఆ గేమ్ చేంజర్ సినిమా చూసిన వాళ్ళు ఎవరు కూడా బాగాలేదని చెప్పలేదు. కావాలని వాంటెడ్గా ఒక సెక్టర్ ఆఫ్ ఆడియన్స్ అందరూ కూడా దాన్ని అట్లా ఫ్లాప్ లాగా ప్రొజెక్ట్ చేశారనమాట సోషల్ మీడియా నుంచి. సో అది ఇప్పుడు ఈరోజు ఒక ఆర్టికల్ రాస్తే దాన్ని 1 లక్ష మంది చదువుతున్నారు, 2 లక్షల మంది చదువుతున్నారు. వాళ్ళంతా వీళ్ళు సినిమా పోయింది అంటే వాళ్ళ వ్యూని కూడా వీళ్ళ వ్యూలా తీసుకుని ఆ సినిమా పోయిందని ఫీల్ అవ్వడం అట్లా చేస్తున్నారు అనమాట. సో మరి ఫిబ్రవరి 7వ తారీఖు అటు థియేటర్లో తండేలు రిలీజ్ అవుతుంటే ఇటు గేమ్ చేంజర్ ఓటీటీలో అమెజాన్ ప్రైమ్లో వస్తుందన్నమాట. సో మరి ఆ సినిమా అక్కడైనా ఖచ్చితంగా బ్రతుకుతుంది. ఎందుకంటే మంచి సినిమా అనేది కొంచెం లేట్ అయినా అది జనాల్లోకి వెళ్తుంది అనమాట. సో మరి ఇప్పుడు ఓటీటీలోకి వచ్చిన తర్వాత మరి గేమ్ చేంజర్ కూడా ఒక మంచి ఆదరణ పొందుతుంది. థియేటర్లో ఫెయిల్ చేసామన్న ఆడియన్స్కి ఖచ్చితంగా ఒక దాన్ని ఏమంటారంటే రియలైజేషన్ అయితే వస్తుందని నేను అనుకుంటున్నా. మరి గేమ్ చేంజర్ ఓటీటీలో ఎలాంటి రిజల్ట్ తీసుకుంటుందో ఫిబ్రవరి 7 తర్వాత నుంచి చూద్దాం.